ఒక 3 సంవత్సరాల పాండిని ఒకటి తయారు చేశారు. ఆ 2 రికార్డులను కూడా ఆ ఖాసరా పాండిలో ఉండే. కాబట్టి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భూమి హక్కుల రికార్డు ఆ ఖాసరా కదా. ఇప్పటికి కూడా ఆ భూమి గవర్నర్ సర్కార్ భూమి. పాత టైంలో ఏమైనా అమ్మారు అంటే దానికి రెగ్యులైజేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అసైడ్ ల్యాండ్ కొనడానికి అమ్ముకోవడానికి లేవు. ఇది మీ అందరూ దానికి సంబంధించిన క్లియర్ ఉండాల్సింది. ఈ కొంటే అమ్ముతే దాని నుంచి మీకు చాలా నష్టం జరుగుతుంది. దానికి పట్ట రాకపోతే నష్టం జరుగుతుంది. అసైడ్ ల్యాండ్ అంటే ఒక పేద రైతుకి సాగు చేయడానికి భూమి ఇచ్చి ఉన్నారు. మళ్ళీ ఇమీడియట్ గా అమ్మిస్తే మళ్ళీ అంతగా ఏముండదు, అసెట్ ఉండదు. సో దానికి సాగు చేయాలి, దాని నుంచి ఇన్కమ్ వస్తుంది, దానికి వాడుకోవచ్చు. ఇంకా కొన్ని అంశాలను ఈ భూభారతి చట్టం గురించి చెప్తాను. భూభారతి చట్టంలో ఫస్ట్ ఏమున్నాయి అంటే ఏమైనా చిన్న తప్పు జరిగింది అంటే దానికి కరెక్ట్ చేయడానికి మా దగ్గర పవర్స్ ఉంటుంది. ఎప్పుడు తప్పు ఎలా జరుగుతుంది అంటే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ భీమవరం మండలంలో నిన్న చాలా మంది వచ్చారు. ఆ ఇష్యూ ఏముంది అంటే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉన్నాయి. దానిలో దాదాపు తర్వాత నేను చెక్ చేస్తే 40 మంది వారసులు ఉన్నారు. 40 మంది ఒప్పుకుంటుంది. సో 100 ఏకర్స్ వరకు భూమి ఉంటుంది. 40 మందికి దాని మీద హక్కు ఉంటుంది. కానీ కొంతమందికి ఫోర్జరీగా సర్టిఫికేట్ చేసేసి భూమి సక్సెసర్ అయింది. ఆడియో లెవెల్లో సక్సెసర్ అవుతుంది, అయిపోయింది. నా దగ్గర వచ్చిన తర్వాత దానికి బ్లాక్ చేశారు. ఎందుకు రివార్డ్ చేయడానికి మాకు పవర్ లేదు. ఒకసారి అయిపోయింది అంటే అయిపోయింది. దానికి మళ్ళీ అమ్ముకోకుండా కాబట్టి దానికి ఆపారు. అండ్ ఎవరైనా అట్లా ఫోర్జరీ చేసేసి ఎఫిడవిట్ ఇచ్చారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయిపోతుంది. కానీ అట్లా ఇష్యూ భూభారతిలో జరిగిన తర్వాత ఇమీడియట్ గా పట్టా మళ్ళీ రివర్స్ చేయగలుగుతారు. ఇది ఒకటి. ఇంకా దాని తర్వాత కొంతమంది ఇంకా వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ నేను 60 కాలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను భూమి దున్నుతున్నాను, నేను ఎన్ఓసి ఇచ్చాను వాళ్ళకి, నాకు ఏం చెప్పారు అంటే మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, సో నా పేరులో పట్టా వస్తే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, మరి నా పరిస్థితి ఏముంటుంది అట్లా అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం అయితే అందరికీ న్యాయం చేయాలి. ఒకరికి ఎంతవరకు హక్కు ఉన్నాయి దానికంటే ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంకా ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఇది అంటే జేసీ గారు భూమి ఉన్నాయి నాకు న్యాయం చేసేసి ఆయన భూమి నాకు ఇచ్చేయండి అంటే నాకు న్యాయం కంటే ఎక్కువ వస్తుంది, కానీ జేసీ గారికి అన్యాయం అయిపోతుంది. సో అట్లా ఇష్యూస్ లో మళ్ళీ చెప్తున్నాను, మీ పట్టా భూమిలో మీకు 100% హక్కు ఉంటుంది. ఆ పట్టా భూమి మీరు ఎప్పుడైనా అమ్మకపోతే మీ చేతిలో మాత్రమే ఉంటుంది. ఎవరైనా దానికి దున్నుతారో వాళ్ళకి అనుభవం కాబట్టి వాళ్ళకి పట్టాలంటే పట్టా చేయాల్సింది. అట్లా పద్ధతి లేవు. మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ కాగితం ఆయి ఉన్నాయో వరి వేస్తుండేటోడు కదా, ఒకరిద్దరే వరి వేస్తాడు, మిగతాదంతా జొన్నలు సజ్జలు రాగులు అట్లాంటివే వేసేవాడు. ఆముదం పత్తి కూడా ఈ మధ్యనే వచ్చింది, అప్పుడు చాలా తక్కువ. అవునా కదా? ఆ పంటలు ఎవరు వేశారు అనేది కూడా పట్వారీ గారు ఊళ్ళోనే ఉండి పొద్దున్నే పండ్ల పుల్ల వేసుకొని చెరువుకై పోతుండే కదా. ఒకరోజు ఈ విధంగా పోతే, ఒకరోజు ఇట్లా పోతే, ఇంకొక రోజు ఇట్లా పోతే, ఇట్లా పోయి వచ్చేటప్పుడు మళ్ళీ అట్లా వస్తుండే. అవునా కదా? పండ్లు తోముకుంటా అక్కడ పోయేటోడు. దేనికి పోయేటోడు? అక్కడ పోయి పని కానిచ్చి పోయేటప్పుడు ఈ సర్వే నెంబర్ ఎవరు దున్నుతున్నారు, ఆ సర్వే నెంబర్ ఎవరు దున్నుతున్నారు, దాంట్లో ఏం పంట వేసారు అని చూసుకుంటా పోయేటోడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా వచ్చుకుంటూ ఏ పొలం ఎవరేసారు ఏమేశారు అని చూసుకుంటూ వచ్చేటాడు. అట్లా చూసుకుంటా ఉండి ఆ రోజుల్లో న్యాయంగా ధర్మంగా ఎలాంటి తప్పులు జరగకుండా మంచిగా చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఎవరైనా వారి లాంటి వాళ్ళు ఎదురు పడితే తప్ప అందరికి న్యాయం జరిగేది కదా. ఎవరైనా ఎదురు తిరిగితే తప్ప అందరికి న్యాయం జరిగేది ఆ రోజుల్లో. రైతులు కూడా న్యాయంగా ఈనాటికి కూడా ఉన్నారు. రైతు అనే మనిషి ఎవరికి కూడా అన్యాయం చేయాలా, మోసం చేయాలా, తప్పు చేయాలా అని ఆలోచించాడు. న్యాయంగా ధర్మంగా ఉండటానికే రైతు అనే పైన ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? కాబట్టి ఆ రోజుల్లో
అట్లా ఉండే. కానీ 82, 85 మధ్యన ఈ ప్రభుత్వాలు మారడం వల్ల ఆ పట్వారీ పటేల్ వ్యవస్థను తీసేశారు. ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసిన తర్వాత ఒక గ్రామ రెవెన్యూ సహాయకులని ఒక కొత్త ఉద్యోగులను నియమించారు. వాళ్ళు డైరెక్ట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు. వాళ్ళు రాగానే ఈ పట్టువాళ్ళు ఏం చేశారు, గొలుసు కట్టు అంటే కలిపి రాతలో రాస్తాడు కదా, ఆ రాతలో ఉన్న పానీలు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు మెయింటైన్ చేశారు. అంటే ఆ పాత పానీ చూసి కొత్త పానీ రాయాలా, ఈ సంవత్సరంలో ఎవరు అమ్మారు ఎవరు కొన్నారు అనే రిజిస్టర్ ముందర పెట్టుకొని ఆ మార్పులు చేసుకుంటా పాత పానీని యాజ్ ఇట్ ఈస్ గా ఈ కొత్తగా వచ్చే వాళ్ళు రాస్తాడు. ఆ గొలుసు కట్టు ఉండే వరకు కొన్ని పేర్లు వాళ్ళు అర్థం కాక ఏదో ఒకటి రాసేశారు. ఆయన రాములయ్య అని రాస్తే ఈయన రాములమ్మ అని రాసేశాడు, లేకపోతే రాంచాలయ్య అని రాసేశాడు. కొత్తగా ఈ భూభారత చట్టం తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఇంత భూభారత చట్టం గురించి ఇంత అవగాహన కారణం అంటే ఇంతకుముందు ఉన్న చట్టంలో లోపాలేంటి, ఎన్ని లోపాలు అంటే ఈ భూభారత చట్టం తీసుకోవడానికి కారణం ఏంటి? ఇందులో మన ధరణిలో కూడా లోపాలను చూసుకుంటే ధరణి అనే చట్టంలో అసలు సవరణలకు ఇలాంటి అవకాశం లేదు, చిన్న చిన్న కరెక్షన్స్ ఇలాంటి అవకాశం లేదు, విస్తీర్ణం ఎక్కువ పడ్డ తక్కువ పడ్డ అవకాశం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో అలాంటి అన్నింటికీ అవకాశం కల్పించారు. ధరణిలో ముఖ్యంగా చూసుకుంటే సాధారణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాం కాబట్టి దాదాపు 10,80,000 సాధారణ అప్లికేషన్లు అప్పటి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. అప్పుడు జనగాలు పెట్టుకోరు, ఆన్లైన్ పెట్టుకోరు ఉన్నారు. 2014 కంటే ముందు కొనుగోలు చేసి నవంబర్ 2020 అప్లై చేసుకున్న దరఖాస్తులు దాదాపు 10,80,000 ఉన్నాయి. అట్లాంటి దరఖాస్తులు పరిష్కరించడానికి దానిలో ఎలాంటి ఆప్షన్స్ చట్టం ఏమి చెప్పలేదు. కానీ ఈ భూభారత చట్టంలో మనం ఖచ్చితంగా దాదాపు ఎందుకంటే విలంబాలు చూసుకుంటే దాదాపు 5 నుంచి 8 సాధారణ అప్లికేషన్ పెండింగ్ ఉంటాయి. అవి భూభారత చట్టంలో పరిష్కారం చూస్తాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ధరణిలో అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఇద్దరు రైతుల మధ్య గొడవ భూమి పంచాయతీ ఉంది, వాటిని పరిష్కరించడానికి ధరణిలో ఇలాంటి ఆప్షన్ లేదు. మా దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే మేమంటాం కలెక్టర్ ఆప్షన్ లేదు, ధరణిలో ఆప్షన్ లేదు కాబట్టి కోర్టు దాదాపు భూ సమస్యలకు సంబంధించి ఇంకా సమస్య పరిష్కారం కావాలని కోర్టులో వెళ్ళాల్సింది. కానీ ఈ భూభారత చట్టంలో అప్పీల్ ఏర్పాటు చేస్తుంది. అప్పీల్ వ్యవస్థ అంటే ఇప్పుడు తహసీల్దార్ డిసిజన్ తీసుకుంటే అది మీకు నచ్చలేదు అన్యాయం జరిగినప్పుడు ఆర్డీఓ అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ డిసిజన్ ఇచ్చిన తర్వాత ఆర్డీఓ డిసిజన్ అన్యాయం అనిపించి తీర్పు నచ్చలేకపోతే కలెక్టర్ గారు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారు మీకు అనుకూలంగా లేకపోతే ట్రిబ్యునల్ కూడా వెళ్ళదు. మూడింటి వెళ్ళిపోతుంది కాబట్టి రైతులకు చాలా పెద్ద జరుగుతుంది. ఖచ్చితంగా అప్పీల్ చేసుకున్న అధికారుల సమస్యలు లోకాల్లో పరిష్కారం అవుతాయి. యాక్ట్ లో చాలా ఆప్షన్స్ లేకుంటే సో ఇప్పుడు న్యూ యాక్ట్ లో ఇన్కార్పొరేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పైన కానివ్వండి, ఇంకా వేరే ఏ చిన్న చిన్న దానికి కూడా కోర్టుకు పోయేవాళ్ళు. సో ఎవరైనా మా ఆఫీస్కి వస్తే అమ్మ ఇట్లా చాలా పైన పేపర్ మీద రాసుకున్నాం మరి పట్ట చేసి ఇస్తారా? సో అవర్ ఆన్సర్ వాజ్ వి యూజ్డ్ టు సే నో. కానీ ఇప్పుడు మేము ప్రౌడ్లీ వి విల్ సే ఎస్. మేము ప్రతి ఈ చట్టంలో ప్రతి ఫార్మర్కి మేము హెల్ప్ చేసే ఆప్షన్స్ మాకు ఇచ్చారు. ఎందుకంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచియే మేమంతా ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ న్యూ యాక్ట్ సార్. సో కొన్ని బ్రీఫ్ పాయింట్స్ నేను చెప్తాను ఇవాళ. రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్. ఎవరైనా రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్కి పోయినప్పుడు ఫస్ట్ మా సర్వే చేసేసి కంపల్సరీ ఒక మ్యాప్ లాంటిది, ఆ మ్యాప్ లొకేషన్ స్కెచ్ రెడీ అయిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ చేస్తాము. ఇది ఒకటి న్యూ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేశారు. సో దట్ మ్యాక్సిమం మనం పొజిషన్ డిస్ప్యూట్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా పొజిషన్ డిస్ప్యూట్స్ వస్తే కూడా మంచిదినే. దానికి మళ్ళీ మేము కలెక్టర్ గారు సివిల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ పెట్టిండ్రు కాబట్టి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అని అక్కడ డైవర్ట్ చేసేసి మళ్ళీ మేమే అవి కూడా సాల్వ్ చేయడానికి చూస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సెకండ్ ఈజ్ సాదా పైనామా. నేను ఇప్పుడే మీకు చెప్పినాను, చాలా మంది ఆఫీస్లో ఒక పిటిషనర్స్ తిరుగుతున్నారు. సో
reach out to them through Sadha Bainama option. And then third one, rectification of erroneous entry, తప్పుల సవరణ, కొత్త యాక్ట్లో తప్పుల సవరణ ఆప్షన్. సో ధరణి యాక్ట్ కంటే ముందు ఆర్ఓఆర్ యాక్ట్ 1989 రూల్స్ కానివ్వండి, పట్టదార్ రైట్స్ ఇన్ ల్యాండ్ 1971 యాక్ట్ కానివ్వండి, దాంట్లో సర్క్యులర్ నంబర్ 128/99 ప్రకారంగా మనకి ఏంటి అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎరోనియస్ ఎంట్రీస్ ఉండేది, కానీ ధరణిలో అది కూడా తీసేస్తారు. సో ఆ ఆప్షన్ కూడా వచ్చింది మనకి. సో ఆల్ ద ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్. దెన్ దాని తర్వాత ఎపిలేట్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ తహసీల్దార్గా నా కోర్టులో నేను ఏమైనా రాంగ్ పట్టా చేయడం, మా తహసీల్దార్ క్యాటగరీలో రాంగ్ పట్టగా ఆడియో గారు చెప్పినట్టు ఏమైనా అన్యాయం జరిగితే మీరు ఆడియో గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఒక లిమిటేషన్ టైం పెట్టారు, ఆ టైం లిమిట్లో మీరు చేసుకోవచ్చు. ఆడియో కోర్టులో కూడా ఏమైనా ఉంటే మరి మీరు కలెక్టర్కి చేసుకోవచ్చు. అండ్ దేర్ ఆఫ్టర్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. సో లైక్ వైజ్ మీరు చిన్న దానికి ఈ కోర్టుకి పోవడం అనేది, ఈ కోర్ట్ అనే వర్డ్ మనం కొంచెం దీంట్లో పక్కన పెట్టి మీరందరికీ మేము సహాయం చేసేలాగా ఈ చట్టంలో ఆప్షన్స్ ఉన్నాయి.